హలో ఆల్ వెల్కమ్ టు తెలుగు టాక్స్ అండ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నేనేం చదువుతున్నానో, నెక్స్ట్ ఈ ఛానల్ అసలు మోటివ్ ఏంటి, నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే టాపిక్స్ ఏంటి, దేని మీద రిలేటెడ్, ఏవి రిలేటెడ్ అనేది మొత్తం చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి నేను బీటెక్ అనేది చదువుతున్నాను అనమాట. బీటెక్లో సెకండ్ ఇయర్. నా బ్రాంచ్ వచ్చేటప్పటికి ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్సి రిలేటెడ్ అనమాట. ఇక ఈ బ్రాంచ్లో నేను అసలు ఏం చేద్దాం అనుకుంటున్నా, నా టార్గెట్స్ ఏంటి, నేను అసలు ఏ కాలేజీలో చదువుతున్నాను మొత్తం, నెక్స్ట్ మన ఛానల్ మోటివ్ ఏంటి, మన ఛానల్లో ఏ వీడియోస్ మీద నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్ కట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మిస్ అవ్వకుండా, మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అనమాట. మీకు ఒక క్లారిటీ వస్తుంది లైఫ్ మీద కానీ, నెక్స్ట్ మనం తీసుకునే డెసిషన్ మీద కానీ, ఏదైనా కానీ మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే నచ్చుతుంది. ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ వీడియోని అయితే చూడండి. ఈ వీడియోలో ఫస్ట్ నా టార్గెట్ ఏంటో చెప్తా. నా టార్గెట్ ఏంటి, మొత్తం ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఒకదాని మీద వెళ్ళలేం కదా మనం ఎప్పుడు. అలాగా ఫస్ట్ నా టార్గెట్ ప్రతి ఒక్కరికి టార్గెట్ ఉండాలి. బీటెక్లో చదువుతున్నాను ప్రతి ఒక్కరు, బీటెక్ కానీ డిగ్రీ కానీ అసలు ఏదైనా కానీ, అసలు లేకపోతే డిగ్రీ లేకపోతే టార్గెట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్లాన్ అనేది, ఆ ప్లాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవడంలో ఫెయిల్ అవ్వని, పాస్ అవ్వని, ఏదైనా అవని, కానీ ప్లాన్ అనేది ఉండాలి. మనకి బిజినెస్ మ్యాన్ మూవీలో మహేష్ బాబు అంటాడు, లైఫ్లో ఏదైనా గోల్ ఉండాలి, ఏ గోలు లేనివాడు వీలైనంత త్వరగా చచ్చిపోండి, మీ వల్ల ఉపయోగం లేదు మాకని. సేమ్ అదే అనమాట నేను చెప్తుంది. మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక గోల్ ఉండాలి, ఏదో సాధించాలి, ఏదో ఒకటి, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అవనే ఉండే, ఫస్ట్ ఏదో ఒకటి ఉండాలి. అలాగే మనకు ఒక టార్గెట్ ఉందన్నమాట. ఆ టార్గెట్ ఏంటో మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. అది మీకు నచ్చితే చెప్పండి, లేకపోతే దానికంటే ఇంకా ఇంపార్టెంట్ ఇవి, లేకపోతే ఇంకా వెరైటీ ఉంటే, లేకపోతే దాని మీద దానికంటే ఇంకా బెటర్ ఉంటే అవి కింద కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా కదా, ఎందుకంటే నేనేమి పెద్ద బీటెక్ అయిపోయిన విద్యార్థిని కాదు, జస్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్నే. సో ఫస్ట్ వచ్చేటప్పటికి నా టార్గెట్ క్యాంపస్ ప్లేస్మెంట్. చదువుతున్న బీటెక్లో ఇంకెన్ని సంవత్సరాలు, 2, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, గట్టిగా 3 సంవత్సరాలు. దీంతో కలిపి ఈ సంవత్సరంతో కలిపి గట్టి 3 సంవత్సరాలు కష్టపడితే క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టచ్చు అనమాట. అది ఏది, నేను ఒక టైర్ 3 కాలేజ్, అదొకటి మీకు చెప్పాలనుకున్నా. నేను ఒక టైర్ 3 కాలేజీలో ఉన్నా, ప్రస్తుతానికి టైర్ 3 కాలేజీలో చదువుతున్నా. టైర్ 3 కాలేజ్ అంటే ఏంటి, నా అదర్ దెన్ ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ కాకుండా ఉంటాయి చూసావా, మన ఎంసెట్లో టాప్ కాలేజెస్ కానీ, లేకపోతే ఎంసెట్ కాలేజెస్ ఉంటాయి చూసారా, వాటిని మనం టైర్ 3 కాలేజ్ అంటాం అనమాట. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది ఎట్టయినా ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి కొట్టాలని ఉంది. కాకపోతే ఫైనల్ ఇయర్కి అంత కష్టపడి క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టినా మనకు వచ్చే జాబ్ వచ్చేటప్పటికి 3.5 LPA టు 4 LPA, లేదా ఇంకా అంతకన్నా తక్కువ. కొన్ని అయితే అవి కూడా రావన్నమాట. ఇలా చాలా తక్కువ జీతంతో అయితే మనం ఈ టైర్ 3 కాలేజెస్లో ఈ జాబ్స్ అయితే చేయాలన్నమాట. అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇష్టం లేదు అలా చేయడం, బట్ కొట్టొచ్చు, మంచి ప్యాకేజ్. కాకపోతే ఇంకా చాలా కష్టపడాలి దానికి, చాలా రేర్. మనకి ఇప్పుడు కాలేజీలో 100 మంది ఉంటే హై ప్యాకేజ్ కొట్టేది ఓన్లీ 1% మాత్రమే. అది కూడా షార్ట్ లిస్ట్ ఇస్తారనమాట. మనకి ఇప్పుడు కాలేజీలో ఏ కాలేజీలో చదివినా వాళ్ళలో బాగా చదివే వాళ్ళని కొంచెం షార్ట్ లిస్ట్ తీసుకొని ఆ క్లాస్లో వాళ్ళకి మాత్రమే స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి, అలాగా వాళ్ళని మాత్రమే కంపెనీస్కి, కొన్ని హై కంపెనీస్కి ఆఫర్ చేసి వాళ్ళని మాత్రం పంపిస్తారు. అక్కడ వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తే అప్పుడు వాళ్ళకి జాబ్ ఇస్తారనమాట. సో ఇది జరిగిద్ది క్యాంపస్ ప్లేస్మెంట్ కాడ. అలాగే నేను ఫస్ట్ ఇయర్ నుంచి ఏమీ పెద్ద ఏం ట్రై చేయాల, ఏం నేర్చుకోలేదు కూడా, ఏం స్కిల్స్ లేవు నాకు. ట్రై చేయాలి, క్యాంపస్ ప్లేస్మెంట్కి ట్రై చేద్దాం అనుకుంటున్నా కొంచెం గట్టిగా. ఫస్ట్ ఇయర్లో ఆ సి లాంగ్వేజ్ మీద ఏదో కొద్దిగా ఐడియా వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఎస్, డేటా స్ట్రక్చర్స్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అంట క్యాంపస్కి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నా టార్గెట్ గేట్ ఎగ్జామ్. ఈ గేట్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలని చెప్పి ఇంకో టార్గెట్ అనమాట నాకు. ఫస్ట్ టార్గెట్ ఏంటి, క్యాంపస్ ప్లేస్మెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి గేట్ ఎగ్జామ్. ఈ గేట్ ఎగ్జామ్ మనం థర్డ్ ఇయర్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట. థర్డ్ ఇయర్లో రాసేయచ్చు. మినిమం 3 years వరకు ఉంటుంది మనకి ఈ ఎగ్జామ్. ఒక బెనిఫిట్ ఏంటంటే 3 years వరకు మనం ఫస్ట్ ఇయర్లో ఈ ఎగ్జామ్ రాసిన మొదటి సంవత్సరం మనం జాబ్స్కి పెట్టుకున్నాం అనుకో, అప్పుడు రాలేదనుకో సెకండ్ ఇయర్ పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత థర్డ్ ఇయర్ పెట్టుకోవచ్చు. ఇలా 3 సంవత్సరాలు అయితే ఉంటుందన్నమాట ఈ గేట్ ఎగ్జామ్ రాసాక. ఈ గేట్ ఎగ్జామ్ బెనిఫిట్ ఏంటంటే మనకు ఒకటి PSU జాబ్స్ వస్తాయి అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటాం వాటిని.
అలాగని అచ్చంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేమో వీటిని పిఎస్సి అంటారు అనమాట, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంటెక్ చేయొచ్చు ఐఐటీల్లో, దానివల్ల కూడా బెనిఫిట్టే. ఐఐటీలో క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిందంటే గట్టిగా మనం అక్కడ కష్టపడితే, ఇక్కడే కష్టపడలేదు అక్కడేం పడతారంటారా, ఇక్కడ కూడా ట్రై చేయాలి. అందుకే ఈ వీడియో పెట్టింది. ముందు నుండి మనం ఇప్పుడు నుండి కష్టపడాలని. ఇప్పుడు బీటెక్ చదువుతున్న విద్యార్థులైనా లేకపోతే బీటెక్ వద్దాం అనుకున్న వాళ్ళన్నా ఎవరన్నా చూడండి, మీకు ఒక నాలెడ్జ్ రావాలని చెప్పి ఈ వీడియో. అలాగే నా లైఫ్ గురించి కూడా నేను చెప్తున్నా, నేను చేద్దాం అనుకుంటుంది ఏంటి అనేది. కాకపోతే పిఎస్సి జాబ్స్ అనేవి అంత ఈజీగా రావన్నమాట. టాప్ 100 ర్యాంక్స్, టాప్ 1000 లోపల రావాలన్నమాట మనకు ర్యాంక్ అనేది. సో చాలా టఫ్ పిఎస్సి జాబ్స్ రావాలంటే. కానీ గేట్ ఎగ్జామ్ అట్టగట్ట కష్టపడితే మనం 1000 బిలో ర్యాంక్ వస్తే గ్యారంటీగా మనకు పిఎస్సి జాబ్స్ అనేవి వస్తాయి. సో ఆ నమ్మకంతో గేట్ ఎగ్జామ్ రాద్దాము, పిఎస్సి జాబ్స్ వస్తే చక్కగా. అది ఏంటంటే గవర్నమెంట్ టైప్ అనమాట, అది ఎగ్జామ్ కూడా. అది 9 to 5 జాబ్ అనమాట. 9కి వెళ్ళి చక్కగా 5కి వచ్చేసి శుభ్రంగా మనం వర్క్ చేసుకుంటాం, ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ జాబ్ బాగుంటుంది కానీ ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది అన్నట్టుగా గేట్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒకవేళ ఇది ఫెయిల్ అయినా కానీ మనకి 2000 బిలో అలా వచ్చినా కానీ ఐఐటీలో సీట్ వచ్చింది అనమాట, ఎంటెక్లో లేకపోతే ఎన్ఐటీలో కూడా వస్తాయి. కాకపోతే నా టార్గెట్ వచ్చేటప్పటికి ఐఐటీ అనమాట. ఒకవేళ పిఎస్సి రాలేదంటే ఐఐటీ, అక్కడ ఎంటెక్ చేయాలి. ఎంటెక్ చేసి అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాలి. అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్ కొడితే మినిమం ఎట్లేదన్నా 12 LPA పైన, అంటే నెలకి పర్ మంత్ అట్లీస్ట్ 1 lakh, అంటే 1 lakh తగ్గదనమాట మన ప్యాకేజ్ వచ్చేటప్పటికి. అది నెక్స్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి. ఇలాగా గేట్ ఎగ్జామ్ రాద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఈ ఎగ్జామ్ రాస్తే ఇది ఒక బెనిఫిట్ ఉంది కదా, చాలా మంచి బెనిఫిట్ ఇది అని చెప్పి. ఎందుకంటే ఐఐటీ అనగానే మనకి ఎంటెక్ చేసామంటే మనకు ఒక స్పెషల్ ట్యాగ్ ఉంటుంది అనమాట ఐఐటీ అనగానే బేసిక్గా. సో ఆ ఉద్దేశంతో నేను ఈ గేట్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాను. ఈ గేట్ ఎగ్జామ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏమేమి జాబ్స్ వస్తాయి, ఈ మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే మీకు ఒక అవగాహన రావాలి. ప్రతి ఒక్కరు గేట్ ఎగ్జామ్ అంటాడు, ఎందుకు రా బాబు అని చెప్పి మీరు తెలుసుకోకుండా ఉండిపోకూడదు కదా. అలాగా తెలుసుకోండి, ఈ గేట్ ఎగ్జామ్ అనేది ఎందుకు తెలుసుకుందాం. ఎస్పెషల్గా మన ఐటీ స్టూడెంట్స్కి, సిఎస్సి స్టూడెంట్స్కి కూడా దీనివల్ల ఏంటి ఉపయోగం. అలాగే ఈ ఎగ్జామ్ వల్ల ఐటీ సిఎస్సి స్టూడెంట్స్కైనా లేకపోతే కోర్ బ్రాంచెస్కి ఎక్కువ యూజా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పిఎస్సి జాబ్స్ ఏంటి, ఇది ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అనమాట. గవర్నమెంట్ జాబ్స్ లాగా ఈ పిఎస్సి జాబ్స్ అనేవి. మెనీ పిఎస్సిస్ రిక్రూటెడ్ డైరెక్ట్లీ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్. చాలా పిఎస్సిస్ కూడా గేట్ స్కోర్ ద్వారా డైరెక్ట్గా మనల్ని అనేది రిక్రూట్ చేసుకుంటాయి అన్నమాట. మళ్ళీ ఇంటర్వ్యూతో పని లేదు మనకి. చాలా బెనిఫిట్ కదా అది. ఏముంది, మనం ఒక ఈ 3 సంవత్సరాలు శుభ్రంగా కష్టపడితే శుభ్రంగా గట్టి కొడితే కనుక ర్యాంకు లైఫ్ సెట్ అనమాట. నిజంగా చాలా అంటే చాలా బెస్ట్ ఇది. కాకపోతే ఏంటంటే సక్సెస్ రేషియో వచ్చేటప్పటికి చాలా తక్కువ. అది ఇందులో టాప్ వచ్చేటప్పటికి మనకి కంపెనీస్ ఏమి ఉంటాయి అనమాట. టాప్ పిఎస్సిస్ హైరింగ్ ఎస్పెషల్లీ ఫర్ సిఎస్సి ఐటీ త్రూ గేట్. సిఎస్సి ఐటీ స్టూడెంట్స్ని ఏవైతే టాప్గా హైరింగ్ చేసుకుంటాయంటే ఫస్ట్ వచ్చేటప్పటికి BEL, భారత్ ఎలక్ట్రానిక్స్ ఎల్టీడీ. మినిమం ప్యాకేజ్ స్టార్టింగ్ 11 to 12 LPA సిఎస్సి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కోర్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ సాఫ్ట్వేర్ జాబ్స్, వీళ్ళలో కోర్ వాళ్ళకి కూడా ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి BIS, బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్, 9 to 10 LPA అయితే ఆఫర్ చేస్తారన్నమాట. అలాగే ఇంకేమున్నాయి, ఇస్రోలో ఏంటంటే సైంటిస్ట్ బి రోల్స్ అండ్ స్పెసిఫిక్ రీసెర్చ్ ఇలా ఉంటాయి అన్నమాట. 7 to 10 LPA అయితే వాళ్ళు ఇస్తారు. రిక్వైర్స్ సెపరేట్స్ ఎగ్జామ్. ఇస్రోలో మళ్ళీ సపరేట్ ఎగ్జామ్ కూడా ఉంటుందన్నమాట. బట్ గేట్ హెల్ప్స్ అయ్యిద్ది, అంటే గేట్ ద్వారా అయితే కొంచెం హెల్ప్ అయ్యిద్ది మనకి ఇస్రోలో. గేట్ ద్వారా కాకుండా ఇస్రోలో మీరు డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, డైరెక్ట్ టెస్ట్ ఉంటుంది. అదంతా కాకుండా గేట్ ద్వారా వెళ్తే జస్ట్ ఒక స్మాల్ ఇంటర్వ్యూ ఉండి దాని ద్వారా మీకు ఇంకా ఇస్రో అనేది జాబ్ వస్తుందన్నమాట. సైంటిస్ట్ బీగా శుభ్రంగా లైఫ్ సెట్, శుభ్రంగా పని చేసుకుంటాము, ఇంటికి వస్తాము, హాయిగా ఉంటుంది జీవితం. అలా కాకుండా నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి 3 to 7 LPA అయినా పర్లేదు అనుకుంటే నీకు ఎంత పెడతాడు టైం ఆడ, 10 hours పెడతాడు. ఒక్కోసారి 10 hours ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అంతసేపు ఏం చేస్తాను నాకు అర్థం కాదు కూర్చొని. వాళ్ళు ఇచ్చే 20-30 వేలకి అంతంతసేపు కూర్చొని చేసే అసలు అంత ఇదెందుకు, అలా ఎందుకు మనం ఉండాలి. మనకంటూ మనం ఓన్గా ఏమి క్రియేట్ చేసుకోలేమా, ఇంకా వేరే దారులు ఏం లేవా సిఎస్సి ఐటీ స్టూడెంట్స్కి, ఇలానే వెళ్ళిపోవాలా, చాలా ఉన్నాయి, వెతకాలి మనం అంతే. సరే మరి ఇప్పుడు గేట్ ఎగ్జామ్ రాయగానే ఇవి మనకి ఆ సంవత్సరం అప్లై చేసుకోవడానికి ఉంటాయి ఈ జాబ్స్. అంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ ప్రతి సంవత్సరం ఉంటాయి అని చెప్పి మనం గ్యారంటీ చెప్పలేము.
చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఒక సంవత్సరం ఉండకపోవచ్చు, మినిమం ఒకటే ఉండొచ్చు ఒక కంపెనీ. ఇవి చాలా తక్కువ అనమాట. కానీ వీటిలో వచ్చిందంటే అది లైఫ్ సెట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్. ఇది చాలా స్పెషల్ అనమాట. ఎస్పెషల్లీ ఎన్సీసీ చేస్తారు చూసావా బీటెక్లో, వాళ్ళకైతే ఆ సర్టిఫికేట్ అక్కడ యూజ్ కూడా అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. అలాగే మీరు ఒక్కసారి డిఆర్డిఓలోకి ఎంట్రీ అయ్యారంటే మీకంటూ ఒక రెస్పెక్ట్ అనేది సొసైటీలో చాలా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు వీళ్ళు ఎంత ఆఫర్ చేస్తారు మనకి 7 to 8 LPA మినిమం సిఎస్సి స్టూడెంట్స్కి అయితే. అదే ఈసీఈ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ గురించి కూడా చెప్తా ఇప్పుడు. దీనికి ఏంటంటే గేట్ అని ఇంటర్వ్యూ ఉంటుంది, లేకపోతే ఎగ్జామ్ ఉంటుంది సపరేట్గా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్ఐసిఈ 7 to 9 LPA ఆఫర్ చేస్తారనమాట. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అంటారు. గేట్ బేస్డ్ ఆన్ ఓన్ ఎగ్జామ్, వాళ్ళు కూడా ఓన్ ఎగ్జామ్ ఉంది, సైంటిస్ట్ బి టెక్ అసిస్టెంట్గా. మెయిన్ ఏంటంటే గేట్ ఎగ్జామ్ మంచిగా వస్తే మనం సైంటిస్ట్ బి కింద వెళ్ళొచ్చు అనమాట. డిఆర్డిఓ కానీ, ఎన్ఐసి కానీ, లేకపోతే ఇంకోటి అదేంటిది ఇస్రో కానీ, వీటిలో మనం సైంటిస్ట్గా కానీ లేకపోతే రీసెర్చ్ కానీ ఏదో ఒకటి చేయొచ్చు జాబ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అంటారనమాట. ఈ ఓఎన్జీసీ నిజం చెప్పాలంటే సిఎస్సి స్టూడెంట్స్ కంటే కూడా ఈసీఈ ట్రిపుల్ ఈ అండ్ మెకానికల్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఈసీ అండ్ ట్రిపుల్ ఈ వాళ్ళని చాలా ఎక్కువ మందిని ఈ జాబ్లో తీసుకుంటారు అనమాట. ఈ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు ఎస్పెషల్లీ ఎక్కువ మందిని వాళ్ళనే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళతోటే పని ఉండదు అనమాట. ఇక్కడ ఇంకా టెక్ రోల్స్ వచ్చేటప్పటికి లేకపోతే కన్సల్టెంట్స్ కానీ వాళ్ళు కావాలంటే అప్పుడు సిఎస్సి వాళ్ళని చాలా రేరు. ఓఎన్జీసీలో అసలు తీసుకోవడం చాలా రేరు సిఎస్సి వాళ్ళని. కానీ ఓఎన్జీసీలో సిఎస్సి వాళ్ళని తీసుకున్నారా, ఇందాలో కొన్ని కంపెనీస్ చూపించాం మీకు, వాటన్నిటికంటే ఇవి కొంచెం మనకి హై శాలరీ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట. కాకపోతే చాలా రేర్, ఎండ దొరకడం కూడా చాలా కష్టమే. మనకి ఎగ్జామ్ రాస్తే 3 సంవత్సరాలు గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం ఆ గ్యాప్లో మనం ఏం చేయాలంటే 1 సంవత్సరం ఆడు ఇవ్వలేదు, ఓఎన్జీసీ కూడా లేడు, ఇవ్వలేదు పోస్టులు, నెక్స్ట్ సంవత్సరం అన్నా ఇస్తాడేమో అని చూసి మనం అప్పుడు పెట్టుకుంటే మన అదృష్టం ఉంటే వచ్చిద్ది, లేకపోతే లేదు. చాలా కష్టమే ఎట్టన్నా ఓఎన్జీసీలో రావాలంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఓసీఎల్ అనమాట, ఇండియన్ ఆయిల్. ఇది ఆయిల్తోనే. వీళ్ళు వచ్చేటప్పటికి 11 to 13 LPA అనేది మనకి ఇస్తారనమాట. అదిగో ఓఎన్జీసీలో ఎందుకు చెప్పాను, అక్కడ లిమిటెడ్ సీట్స్ అనేవి కూడా వేసారు చూడండి, చాలా తక్కువ ఓఎన్జీసీ. నేను బయట మా సార్లు కూడా కనుక్కున్నాను కాలేజీలో, అవన్నీ అడిగాకే మీకు చెప్తున్నా. చాలా అంటే చాలా రేర్ అనమాట వీటిలో మనకు రావాలంటే. కానీ ఒక్కసారి వచ్చిందా జాక్ పాట్, గోల్డ్ అనమాట మీకు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏఐ అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవి మనకి 8 to 10 LPA అయితే ఆఫర్ చేస్తాయి. సిఎస్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఐటీ ఆఫీసర్స్గా మనం చేసుకోవచ్చు అనమాట ఆడ పని. నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు బోనస్ కూడా ఇస్తారు. నెక్స్ట్ కంపెనీ మైటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, 8 to 10 LPA. సిఎస్ సైంటిస్ట్ బి చెప్పాను కదా, సైంటిస్ట్గా రీసెర్చ్ కనుక ఎక్కువ వస్తాయి అనమాట మాకు జాబ్స్. ఎక్కువ సైంటిస్ట్ రీసెర్చ్ కిందే ఉంటాయి. సరే, నెక్స్ట్ కంపెనీ ఏంటంటే ఇక హెచ్పిసిఎల్, బీపీసిఎల్, వీళ్ళంతా 10 to 12 LPA అయితే మనకు ఆఫర్ చేస్తారు. సిఎస్లో అయితే లిమిటెడ్ ఐటీ ఓపెనింగ్స్. ఈ పిఎస్సి జాబ్స్లో ఐటీ జాబ్స్ అనేవి చాలా లిమిటెడ్, నిజంగా చాలా లిమిటెడ్. కానీ వచ్చిందంటే అదృష్టమే. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కంటే ఇంకా ఎక్కువ శాలరీ అయితే ఆఫర్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఉన్నారు, ఐఏఎస్తో నేను ఏదో పెద్ద పోల్చట్లేదు కానీ మామూలుగా చెప్తున్నా. ఐఏఎస్ శాలరీ ఎంత, ఐఏఎస్ సైడ్ ఇన్కమ్ గురించి మాట్లాడట్లా. ఐఏఎస్ శాలరీ ఎంత ఉంటుంది స్టార్టింగ్ 56,000. అదే ఒక పిఎస్సి జాబ్ శాలరీ ఎంత ఉంటుంది స్టార్టింగ్ 70-60 పైనే, 70-60K పైన ఉంటుంది అనమాట. కానీ ఐఏఎస్కి దీనికి తేడా ఏంటంటే ఐఏఎస్కి ఒక సొసైటీలో కానీ లేకపోతే బయట కానీ చాలా పవర్ అండ్ రెస్పెక్ట్ అయితే ఉంటుంది అనమాట. దీనికి అట్ట కాదు, మనం చక్కగా ఉద్యోగం చేసుకుంటాం, హ్యాపీగా గడుపుతాం. ఇక్కడ పీస్ అనేది ఉంటుంది, మనకి చక్కగా పని చేసుకుంటాము. ఒక ఏదో తిన్నంగా అది అరగేదాకా పని చేసుకున్నట్టుగా మామూలుగా 9 గంటలకు వెళ్ళి 5 వచ్చేస్తాం. ఏముంది, శుభ్రంగా చేసుకోవచ్చు పని అంటారా, అది పెద్ద విషయమే కాదు. ఇక సిడిఎసి వచ్చేటప్పటికి 7 to 9 LPA అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. కోర్ డెవలప్మెంట్ జాబ్స్, పోస్ట్ గేట్ అనమాట. నెక్స్ట్ ఇది కాకుండా అదర్ గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా గేట్ రాసిన తర్వాత మన ఐటీ వాళ్ళకి ఉందండి, చాలా ఆఫర్స్ ఉన్నాయి. టీచింగ్ జాబ్కి వెళ్ళొచ్చు, అది కూడా యూనివర్సిటీల్లో ఆఫ్టర్ ఎంటెక్ విఏ గేట్ ద్వారా. అంటే ఏంటి, మనం ఎంటెక్ చేశాక వెళ్ళొచ్చు, లేకపోతే మామూలుగా గేట్ ఎగ్జామ్ రాసాక కూడా మ్యాక్సిమం కొన్ని చోట్లకి వెళ్ళొచ్చు. కాకపోతే గేట్ క్వాలిఫై అయితే ఉండాలన్నమాట మినిమం.
అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేయొచ్చు ఎన్ఐటీలో కానీ IIIలో కానీ స్టేట్ యూనివర్సిటీలో కానీ మినిమం ఎంటెక్ ప్లస్ గేట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట వీటిలో చేయాలంటే. అంటే ఇప్పుడు గేట్ రాస్తే మనకి ఐఐటీలో కానీ వీటిల్లో కానీ ఎంటెక్ అయితే చేసి ఫినిష్ చేయవచ్చు అనమాట. ఆ ఫినిష్ చేశాక మనకి ఈ గేట్లో వచ్చిన స్కోర్ ఉంటుంది చూసావా, అది ఆ స్కోర్ కార్డుని పట్టుకొని మీరు మన విజయవాడలో కానీ ఇక్కడ లేకపోతే లోకల్ కాలేజెస్లో కానీ వెళ్ళి అక్కడ చూపించండి, మీకు ఖచ్చితంగా జాబ్ ఇచ్చేస్తారు. ఆ విధంగా గేట్లో క్వాలిఫై అయ్యి ఎంటెక్ చేసినట్టయితే మనం అయితే ఈ టీచర్ జాబ్గా హెచ్ఓడి తర్వాత కాలేజ్లో ప్రిన్సిపల్గా అలాగే హెడ్ మాస్టర్గా అలాగే మనకు జాబ్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెర్చ్ ల్యాబ్స్ అండ్ గవర్నమెంట్ R&D ఇన్స్టిట్యూట్స్. ఇక వీటిలో ఏంటంటే CSIR ల్యాబ్స్, వీటిలో రీసెర్చెస్ కానీ లేకపోతే సైంటిస్ట్గా కానీ లేకపోతే బార్కులో వీటిలో పనిచేయవచ్చు. వీటిలో చేయడానికి మనకి ఏం కావాలి, ఏం స్పెషలైజేషన్ ఉండాలంటే AI/ML, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ రోల్స్ అయితే మనకు వచ్చి ఉండాలన్నమాట. ఇవి వస్తే మనం వీటిల్లో చేయడానికి మనకి అవకాశం అయితే ఇస్తారు. ఫస్ట్ మనం ఏం చేయాలి, వీటి మీద మనకి ఇవి వచ్చని కోర్సులు ఒక సర్టిఫికేట్స్ అయితే మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు బీటెక్లో ఉండగానే నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటితో పాటు ISRO, DRDO వాటికి కూడా సపరేట్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఎగ్జామ్స్ ద్వారా మనం అయితే వెళ్ళొచ్చు. గేట్ ద్వారా వెళ్తే ఏంటంటే మనం డైరెక్ట్ షార్ట్ లిస్టింగ్ చేస్తారనమాట సైంటిస్ట్ బీగా. లేదు నువ్వు ఇంజనీరింగ్ అయిపోగానే డైరెక్ట్ ఎగ్జామ్ రాసి వెళ్తానన్నా నిన్ను తీసుకుంటారు. అలాగే మీకు వాడికి గేట్ ద్వారా రాసినోడికి సేమ్ శాలరీ ఉంటుంది. శాలరీలో అయితే ఎటువంటి మార్పు అయితే ఉండదన్నమాట. మీరు కావాలంటే డైరెక్ట్ ఎగ్జామ్ రాసి అయితే వెళ్ళొచ్చు. కాకపోతే గేట్ రాస్తే బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు పెట్టి ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ గేట్ ద్వారా మనం వెళ్ళిపోయి డైరెక్ట్ ఒక ఇంటర్వ్యూ ఇస్తే చాలు. అలా కాకుండా వాళ్ళు పెట్టి ఎగ్జామ్ ద్వారా అంటే కొంచెం హార్డ్ అని చెప్పి నేను చెప్తున్నా. ఇదన్నమాట. ఇక వీటి గురించి వచ్చేటప్పటికి నెక్స్ట్ అసలు వీటిలో మనం ఇలా చేయాలంటే మనకంటూ ఒక స్పెషలైజేషన్ స్కిల్స్ అయితే మనకు కావాలన్నమాట. ఇప్పుడు నేను IT కదా, నాకంటూ ఒక సాఫ్ట్వేర్ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ నెక్స్ట్ వచ్చేటప్పటికి సైబర్ సెక్యూరిటీ కానీ ఇవన్నీ వచ్చున్నాయని ఒక సర్టిఫికేట్ అయితే మనకు ఉండాలి. అంటే మనం వీటిని బయటనా నేర్చుకోవాలి, కాలేజీలో నేర్పిస్తారు. మేము బయట నేర్చుకోలేము, కాలేజీలో నేర్చుకుంటాం అంటే కాలేజీలో నేర్పిస్తారు. సరిగ్గా నేర్చుకోండి జాగ్రత్తగా. మీరు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయండి బయట నేర్చుకోవడాకన్నా. లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అనమాట. ఇది ఎస్పెషల్గా CSE కంటే కూడా వీళ్ళకి బాగా పనికి వస్తుంది, ఈ CEEE వాళ్ళకి. వీటిలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఇలా మన డిఫరెంట్ స్టేట్స్లో మనకు అకేషనల్లీ CSE IT గ్రాడ్యుయేట్స్కి అయితే మనకు ఆఫర్ ఇస్తారనమాట అప్పుడప్పుడే. ఇది చాలా రేరు నిజంగా. నెక్స్ట్ ఇట్ విల్ మోర్ యూస్ఫుల్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ మెకానికల్ ECE బ్రాంచెస్. ఇందాక చెప్పాను కదా, వీళ్ళకి మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. వీటిల్లో వీళ్ళకి ఏంటి అసలు ఎంత ఆఫర్ అంటే వీళ్ళతోనే పని ఉంటుంది. PSU వాళ్ళకి. PSUs అంటే ఏంటి అసలు, ఒక్కసారి మీరు కనుక PSU జాబ్స్ ఏంటని చెప్పి ఒకసారి సెట్ చేసినట్టయితే అవి మొత్తం కూడా కరెంటుతో పాటు ఎలక్ట్రికల్తో పాటు వీటితోనే పని వాటికి. ఆ జాబ్స్ అన్నీ అలాంటివి. సో వాళ్ళకి ఈ EEE వాళ్ళకి, ECE వాళ్ళకి, మెకానికల్ చాలా అంటే చాలా యూస్ఫుల్. ఎస్పెషల్లీ ECE వీళ్ళకి ఇంకా చాలా అంటే చాలా బెనిఫిట్. ఈ గేట్ ఎగ్జామ్ అనేది వీళ్ళకి ఒక అద్భుతం, ఒక వరం లాంటిది అనమాట. అది అంత ఈజీగా రాదుగా, చాలా అంటే చాలా కష్టపడాలి ఈ ఎగ్జామ్ రాయాలంటే. ఆ కష్టపడ్డాక మీకు వచ్చే ఫలితం కూడా అంతకు రెట్టింపు అయితే ఉంటుంది. ఏముంది, శుభ్రంగా అలాంటి జాబ్ వచ్చింది అనుకో 9 to 5 చేసుకుంటారు. తర్వాత కావాలంటే సినిమాకి వెళ్ళాలంటే వెళ్తారు, లేదా సైడ్ ఇన్కమ్ కావాలంటే మీరు ఎక్స్ట్రా ఏమన్నా చేసుకుంటారు, లేదా ఫ్రీలాన్సింగ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటూ ఇంకా డిఫరెంట్ సైడ్ ఇన్కమ్ని బిల్డ్ చేసుకుంటా మీరు ఇన్కమ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇటువైపు గవర్నమెంట్ అయితే అది ఆగకుండా డబ్బులు అయితే ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటు మీరు సైడ్ ఇన్కమ్ రెండు వైపులా కలిపి మీరైతే కొంచెం అమౌంట్ని అయితే ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చు. మోర్ అమౌంట్ యూ బిల్డ్ యువర్ ఓన్. అంటే ఏంటి, ఇక్కడ మీరు తెలివైన వాళ్ళు అయితే నిజంగా ఈ గవర్నమెంట్ జాబ్ అనేది ఎందుకు, మనకు ఒక సేఫ్టీ కోసం, మనకు ఒక స్టెబిలిటీ కోసం, మనకు ఒక సెక్యూరిటీ కోసం, మనకు ఒక రెస్పెక్ట్ కోసం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక్కటి చేస్తే సరిపోతుందా, ఇంక సైడ్ ఇన్కమ్ అక్కర్లేదంటే మన అవసరం కోసం. మనం వీటితో హ్యాపీగా ఉంటున్నాం, ఇంకెందుకు నీకు అవసరం, నీకు ఇంక సరిపోవట్లేదు, అప్పుడు నువ్వు ఇంకా వేరే సైడ్ ఇన్కమ్ కూడా చూసుకోవచ్చు. మనకు ఆ సైడ్ ఇన్కమ్ చూసుకోవడానికి కానీ, లేకపోతే వేరే కొత్తగా ఏమైనా నేర్చుకోవడానికి కానీ, కొత్త భాషలు నేర్చుకోవడానికి కానీ, ఇంకా కొత్త లాంగ్వేజెస్ కానీ, నాలెడ్జ్ కానీ ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ట్రేడింగ్ చేద్దామన్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామన్నా నీకు చాలా టైం అయితే ఉంటుంది. తద్వారా నువ్వైతే బాగా నేర్చుకోవచ్చు అనమాట, వాటి గురించి తెలుసుకోవచ్చు, నీకంటూ ఒక ఐడియా వస్తుంది వాటి మీద. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి కాకుండా ఇంకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, అదర్ బెనిఫిట్స్ ఆఫ్ గేట్ ఐటీ బ్రాంచ్ వాళ్ళకి, అంటే సిఎస్సి వాళ్ళకి. ఐటీ సిఎస్సి తేడా ఏం కాదు, ఇక్కడ
రెండు ఒకటే అనమాట. గేట్కి వచ్చేటప్పటికి మా ఐటీ వాళ్ళన్నా లేకపోతే సిఎస్సి స్పెషలైజేషన్స్ వాళ్ళన్నా ఎవరన్నా సరే రాయాల్సింది సిఎస్సి పేపర్ గేట్లో. వీళ్ళందరికీ ఒకటే. ఇది ఇప్పుడు వీళ్ళకి ఏంట్రా బాబు ఇది కాకుండా బెనిఫిట్స్ అంటే ఐఐటి ఎంటెక్ చేయండిరా. అబ్బాయి మీకు టైం ఉందనుకుంటే ఒక 2 సంవత్సరాలు తీసుకొని, అరే 2 సంవత్సరాలు అంటే మాకు అమ్మో ఇన్కమ్ లేదు, అబ్బో తర్వాత ఇన్ని రోజులు జాబ్ లేదు, అమ్మో 25 సంవత్సరాలు ఇచ్చేస్తుంది ముడ్డి కిందకి, ఇంకేం చేస్తాం మేము అని చెప్పి రోడ్డు మీద ఆలీలు అంటున్నారు. అవి కాదురా, అవన్నీ పట్టించుకుంటే నువ్వేం చేస్తావు చెప్పు, నాకు అర్థం కాదు. నీకు ఎంటెక్ పూర్తి అయ్యేటప్పటికి 25 సంవత్సరాలు వచ్చినాయి, వస్తే రాని అయ్యా. తర్వాత ఏంటి, స్టార్టింగే 2 లక్షలు, నెలకి 2 లక్షలతో వస్తావు, జాబ్ కొడతావు, ఏమైంది తర్వాత గమ్మున ఉంటారు అనేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు. అదే ఇప్పుడు బీటెక్ వచ్చింది, ఎంత చేస్తావు, నీకు నెలకు 30,000 ఇస్తారు. బీటెక్ అయిపోతే ఇక్కడ లోకల్ కాలేజీల్లో 30,000 ఇస్తారు, లేకపోతే అంతకంటే తక్కువ కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో అంతసేపు చేయించుకుంటా 10 గంటలు పని చేసుకొని అసలు డే అండ్ నైట్ షిఫ్ట్లు వేస్తారు, ఎప్పుడు వేస్తారో తెలియదు, అంత చేసుకుంటా నీకు వచ్చే జీవితం చాలకుండా ఎందుకు అది 2 సంవత్సరాలు నేనేమి 10 సంవత్సరాలు పట్టమలేదు, 2 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసుకో, నీ కెరీర్ని నువ్వు మార్చుకో. అది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకేముందరా బాబు అంటే బెటర్ ప్రైవేట్ జాబ్స్. ఎంటెక్ అయ్యాక 10 to 25 LPA అనేది టాప్ టెక్ కంపెనీస్లో అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి టీచింగ్ జాబ్స్. ఈ టీచింగ్ జాబ్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. SRMలో కానీ, విట్లో కానీ, KELలో, విజ్ఞాన్ యూనివర్సిటీ, ఇవన్నీ ఏంటి యూనివర్సిటీస్ విత్ గేట్ ప్లస్ ఎంటెక్. వీటిల్లో కనుక నీ గేట్లో క్వాలిఫై అయ్యి ఎంటెక్ కనుక నువ్వు చేసినట్టయితే కళ్ళు మూసుకొని ఇస్తారన్నమాట. నీకు ఏముంటుంది, 50,000 ఇస్తారు మినిమం 50,000 పైన ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎక్కడన్నా యూనివర్సిటీలో చూసుకుంటే దాదాపు లక్షల్లో కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1,00,000 పైన ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట యూనివర్సిటీలో. ఏది ప్రొఫెసర్స్కి కానీ లెక్చరర్స్కి కానీ అలా మనం కూడా అవ్వచ్చు టీచింగ్ జాబ్స్కి అప్లై చేసుకొని వాటిల్లో, లేదా ఫారిన్ యూనివర్సిటీస్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నా, ఫైనల్గా నీ గోల్ ఏంటంటే గేట్లో నువ్వు సిఎస్సి స్టూడెంట్ అవ్వచ్చు, ఐటీ స్టూడెంట్ అవ్వచ్చు, సిఎస్ఎం అవ్వచ్చు, సిఎస్డి అవ్వచ్చు, నువ్వు ఏదైనా అవనీరా, నీ ర్యాంక్ కనుక గేట్లో 1000 లోపల ఉండాలి. అది ఒక రోడ్ మ్యాప్ అంటూ ఉండాలి. ఏంటి ఇప్పుడు నువ్వు టైర్ 3 కాలేజే చేస్తున్నావు, నీ బీటెక్ కంటిన్యూ చేయరా, నేను ఎవరో ఆపద్దురా, బీటెక్ కంటిన్యూ చేయి, దాంతోపాటుకి ఇది నేర్చుకో, సీరియస్గా ప్రిపేర్ అవ్వు గేట్కి. ఓన్లీ 2 years. అసలు నన్ను అడిగితే ఒక 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడు. ఏముంది బీటెక్లో సెమ్లు అంటే నెలలు చదివే అక్కర్లా, గట్టిగా 2-3 కరెక్ట్గా 2 నెలలు చదువు, లేకపోతే 1 నెల చదువుకో నువ్వు సరైనవాడు అయితే, గట్టిగా చదివేవాడు అయితే. ఇక ఈ పిఎస్సీలో వచ్చేటప్పటికి ఏంటంటే నువ్వు గేట్కి కాలేజీ నుంచి రాగానే కనీసం 2 గంటలు కానీ రోజుకు 3 గంటలు కానీ కేటాయించు, నువ్వు ఖచ్చితంగా గేట్ ర్యాంక్ కొడతావు అనమాట. అలాగా ఏముందరా బాబు గేట్ ర్యాంక్ కొడితే నాకు వచ్చే పిఎస్సీ జాబ్లే కదా అంటావేమో, నువ్వు గేట్ ర్యాంక్ కొడితే నీకు వచ్చేది క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా, అది నీకు ప్రిపేర్ అయ్యాక తెలుస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేటప్పటికి హౌ టు స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్. అసలు నా కాళ్ళ మీద నేను ఎలా నిలబడాలి. చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా, ఏం లేదు ఇప్పుడు దాకా నువ్వు చదివినా కానీ నీకు నీ కాళ్ళ మీద నిలబడాలో నీకు అర్థం కావట్లా, నువ్వు ఎట్లా డబ్బు సంపాదించాలో నీకు తెలియట్లా. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కరెక్ట్గా నేర్చుకో, అర్థమైందా. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో పాటు నువ్వు ఏదైనా భాష కూడా నేర్చుకో, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి నేర్చుకుంటే. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఏంటంటే నువ్వు చెప్తే హిందీ వాళ్ళు కూడా చూస్తారు, తెలుగు వాళ్ళు కూడా చూస్తారు. ఎందుకంటే ఈరోజు ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్ అయిపోయింది అందరికీ. ఎవడ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇక వాడికి తెలుగు కూడా ఇంగ్లీష్ నేర్చుకొని వాడు మాట్లాడాల్సిందే, హిందీ కూడా ఇంగ్లీష్ నేర్చుకొని వాడు మాట్లాడాల్సిందే. కాబట్టి ఇంగ్లీష్ అనేది నేర్చుకో, దాంతోపాటు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ నేర్చుకున్న లాంగ్వేజ్ని ఇంత మార్కెట్లో పెట్టు, లేదా నువ్వు ట్యూషన్ పెట్టుకో, ట్యూషన్ పెట్టిన అట్టన్నా వస్తాయి నీకు డబ్బులు. లేదా ప్రొఫెసర్కి వెళ్ళిపోవచ్చా అంటే ఎందుకు వెళ్ళలేవు, నువ్వు చెప్పేది ఒక సబ్జెక్టు, ప్రొఫెసర్లు టీచర్లు ఏమన్నా మనకి కాలేజీల్లో అన్ని సబ్జెక్టులు చెప్తున్నారా, చెప్పట్లా, ఏదో ఒక లాంగ్వేజ్ ఒకసారి మాత్రమే చెప్తారు. సేమ్ అట్టనే నువ్వు కూడా ఏదో ఒకటి నేర్చుకో, వెళ్ళు చక్కగా చేసుకో. ఇది ఎవరికి చెప్తున్నా, అసలు నేనేం చేయలేనేమో, నాకు భయం వేసేస్తుంది రేపు, అమ్మ ఎట్టరా బాబు బీటెక్ అయ్యాక అని చెప్పి అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు బీటెక్ అయిపోగానే క్యాంపస్ ప్లేస్మెంట్ రాకపోతే ఇంకా లైఫే లేనట్టుగా భావిస్తున్నారు. అది వాళ్ళ కోసం. అరే మనకి చాలా దారులు ఉన్నాయి, అది మీరు ఒక దారినే చూసుకొని అది మూసుకుపోయిందని చెప్పేసేసి కంగారు పడిపోయి లైఫ్ బాయిల్ అయిపోయింది అనుకొని అక్కడే ఆగిపోతే ముందు చూడలేము, ఇక ముందుకు తిరగలేం. ఇప్పుడు మనం ఏం ఫోకస్ చేయాలి, ఇప్పుడు
ఏదైనా కోర్ టెక్నికల్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ అసలు బీటెక్లో. ఇప్పటికీ నాకు సెకండ్ ఇయర్ అయినా నిజం చెప్తున్నా, నాకు ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా రాదు. నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ నేర్పిస్తా, ఇంగ్లీష్ నేర్చుకొని నేర్పిస్తా. మన ఛానల్లో కూడా పెడతాను నేను ఇంగ్లీష్ వీడియోస్ కూడా రానున్న రోజుల్లో. ప్రస్తుతానికి హిందీ అయితే చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి బిల్డ్ హ్యాబిట్స్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఈ జాబ్ కొడతావు, సాఫ్ట్వేర్ జాబు, అది నీకు లాంగ్ టర్మ్ సక్సెస్సా? చెప్పలేము. అదే నువ్వు ఏదైనా నేర్చుకుంటావు, స్కిల్ ఉంటుంది నీ కాడ. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ నేను తక్కువ అంచనా వేయట్లా. క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది కొట్టాలి, ప్రతి ఒక్కరికి అది డ్రీము. కాకపోతే ఏంటంటే అది రాకపోతే ఇంకా ఏదో మేము చేయలేని వాళ్ళం అని అనుకోకుండా ఈ వీడియో అనమాట. చేయడానికి ఇంకా మనకి చాలా దారులు ఉన్నాయని. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏదైనా లాంగ్ టర్మ్గా మనం సక్సెస్ అవ్వడానికి మనం ఏ ఒక హ్యాబిట్స్ నేర్చుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నీకు వచ్చు. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద్వారా నువ్వు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పిల్లలు చెప్తాము, లేకపోతే 10th వాళ్ళకి చెప్తాము. లేకపోతే ఇప్పుడు నాకు బీటెక్కి వచ్చినా కానీ నాకు ఇంగ్లీష్ రాదు. మాలాంటి వాళ్ళకి కూడా అలా ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పినా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా, మీరు ఎవరికైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే మార్కెట్లో పెట్టండి, డబ్బు సంపాదించుకోండి. డబ్బు సంపాదించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, మనం వెతికితే కనపడతాయి. లేదు ఎట్టానే ఉంటామంటే మనకి ఎప్పటికీ కనపడవు, మనం ఎదగలేం. అర్థమైందా? ఎప్పుడు కూడా నేను అవి నేర్చుకోవాలి, ఈ నేర్చుకోవాలి, ఈ స్కిల్స్ నేర్చుకోవాలంట, ఆ స్కిల్స్ నేర్చుకోవాలంటే, క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలంటే, అది రావాలంట, ఇది రావాలంట, అది ఇది అని చెప్పేసి యూట్యూబ్లో ఏ పడితే అవి పెట్టేటప్పటికి మీరు కంగారు పడిపోయి అవి చూసి ఈ చూసి మైండ్ అంతా టెన్షన్ అయిపోయి చివరికి ఏ వీడియో చూడకుండా అలా ఒంటరిగా మిగిలిపోయి మీలో మీరు నలిగిపోయి ఒంటరిగా కుమిలిపోయి ఈ చేష్టలన్నీ ఎందుకు ఎట్లా చేసుకోబాకండి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండండి. ఏదైనా ప్రశాంతంగా నేర్చుకుంటేనే మన మైండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే నేర్చుకున్నది మన మైండ్లో ఎక్కువసేపు ఉంటుంది. హడావుడిగా నేర్చేసుకుందాం, హడావుడిగా చేసేద్దామంటే ఏది ఉండదు. హడావుడిగా ఉన్నది హడావుడిగానే పోద్ది. అర్థమైందా? ఎప్పుడన్నా నేర్చుకునేటప్పుడు నిదానంగా నేర్చుకోండి, పర్వాలా, ఏం కాదు. మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోండి, మెల్లగా ఎట్టగట్ట నేర్చుకోండి. అది అలాగే నా కాలేజీలో ఏమేమి చెప్తారో, ఏమేమి చేస్తానో కూడా మీకు రోజు చెప్తా ఉంటాను. నెక్స్ట్ 3 ఇయర్స్లో నేను ఎలా ఉంటాను, ఏ జాబ్ కొడతానో మీరు చూడండి. At last, one good word to end. Don't wait for opportunities, create them. That's how you stand on your own feet. అర్థమైంది కదా? స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్. ఆపర్చునిటీస్ కోసం ఎప్పుడు ఎదురు చూడబాకండి. నీకు ఏదైనా స్కిల్ వచ్చు, ఆ స్కిల్ని మార్కెట్లో అర్జెంటుగా పెట్టేసి మనీ ఎర్న్ చేస్తే తర్వాత నీ స్కిల్ 10 మందికి తెలిసేలాగా ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకో. ఒక లింక్డ్ఇన్ కానీ ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి మనకి, వాటిల్లో నీకంటూ ఒక మార్కెటింగ్ క్రియేట్ చేయి. ఈ ఇన్స్టాగ్రామ్స్ కానీ యూట్యూబ్లో కానీ ఇప్పుడు అంతా మార్కెటే, ఇప్పుడు ట్రెండే ఇది. ఇప్పుడు ట్రెండ్ ఇది కాబట్టి మనం మాత్రం కొద్దారులు ఎలా వెళ్ళగలం? అందరూ వేగంగా పరిగెడుతున్నప్పుడు మనం మాత్రం ఎలాగా మెల్లగా పరిగెడతాం? వేగంగా పరిగెత్తాల్సిందే. ఇప్పుడు ఇంత చూసాక నీకేమనిపిస్తుంది? నీకేమనిపించినా నాకు తెలియదు, కానీ ఒకటి చెప్తా విను. ఎంత చూసింది ఎంత చెప్పింది ఎందుకంటే నీకు ఈ పాటికి ఏదో స్కిల్ నేర్చుకోవాలి. నువ్వు ఏదో ఒక స్కిల్ నేర్చుకొని అది మార్కెట్లో అర్జెంటుగా పెట్టేయాలి. ఏదో ఒకటి నీకు బాగా మాట్లాడవచ్చు, ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తానంటావు, అది ఒక స్కిల్లే. లేదా నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు, అది ఒక స్కిల్లే. నీకు హిందీ బాగా వచ్చు, అది ఒక స్కిల్లే. చెప్పు, నీకు వచ్చింది నలుగురు చెప్పు. ఆ నలుగురికి చెప్పిన దాంట్లో నువ్వు డబ్బు సంపాదించుకో. డబ్బు సంపాదించుకోవడానికి ఇప్పటికి చదువుకున్న వాళ్ళకి చాలా మార్గాలు ఉన్నాయి. అర్థమైందా? కాకపోతే నా ఎయిమ్ ఏంటి అనేది మీకు ఇందాలే చెప్పాను కదా, గేట్ ద్వారా పిఎస్యు సెలెక్ట్ అవ్వాలని. అది చాలా కష్టం, అది నాకు అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. ఒకవేళ నాకు పిఎస్యు రాలేదు అని అనుకుందాం, అది రాకపోయినా ఎంటెక్ చేస్తా 2 ఇయర్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంటెక్ బాగా కష్టపడితే హై ప్యాకేజ్ కొట్టచ్చు. హై ప్యాకేజ్ అంటే crores 60 lakhs అలా చెప్పట్లేదు, కానీ మినిమం ఎట్లేదన్నా ఒక 20+ LPA పైనే. ఏముంది, శుభ్రంగా చేసుకుంటాం. ఏమన్నా పర్మనెంట్ చేస్తానన్నా పర్మనెంట్ చేయను. ఏదో కొన్ని రోజులు కాదు కానీ కొన్ని సంవత్సరాలు చేసి తర్వాత ఏం చేస్తామంటే బిజినెస్ లేకపోతే ఒక స్టార్టప్. ఇదన్నమాట నా ఓవరాల్ ప్లాన్. ఇది మీకు షేర్ చేసుకున్నా కదా. ఇప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి మనకి గేట్ ఎగ్జామ్లో
ఏమేం కావాలి, ఏమేమి సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్, యాజ్ ఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్గా నాకున్న సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్స్లో ఏది గేట్ బాగా ప్రిపేర్ అవ్వచ్చు, ఏది గేట్కి బాగా వెయిటేజ్, ఏ సబ్జెక్ట్స్ నేర్చుకుంటే గేట్ ఎగ్జామ్ బాగా రాయగలుగుతాము అనేవి ఇక గేట్ మీద పెడతానమాట నేను సిరీస్. గేట్ మీదే కాదు, బీటెక్లో అసలు ఏమి నేర్చుకుంటే మనకి క్యాంపస్ ప్లేస్మెంట్కి కానీ ఇంకా మిగిలినవి కానీ పైథాన్ కానీ ఇవన్నీ చాలా యూస్ఫుల్ వీడియోస్ పెడతానమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.